ఎవ్రీవన్, పిల్లలందరికీ నూడిల్స్ అంటే భలే ఇష్టం కదా. అందులో చికెన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు చాలామంది పిల్లలు. వీటిని ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు. దానికోసం బోన్లెస్ చికెన్ కానీ విత్ బోన్ చికెన్ కానీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని జాలి బౌల్లో వేసుకోవాలి. జాలి బౌల్లో వేసుకుంటే ముక్కకు వాటర్ లేకుండా ఉంటుంది. అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా చికెన్ డీప్ ఫ్రై చేయొచ్చు అనమాట. టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని సరిపోయినంత సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 స్పూన్ మైదా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, మసాలా పౌడర్, 2 ఎగ్స్ వీటన్నిటిని వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అది హెల్త్ వైజ్ మంచిది కాదు కాబట్టి నేను వేసుకోవట్లేదు, అవాయిడ్ చేశాను. కావాలంటే మీరు వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ మ్యాగ్నెట్ అయ్యేలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకొని హీట్ అయ్యాక పీసెస్ని కొన్ని కొన్నిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, కాలకుండా బయట మాత్రం డీప్ ఫ్రై అయిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని అన్ని పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, అంటే వేడెక్కాక ఆయిల్, సాల్ట్ వేసేసుకొని తర్వాత మసులుతున్నప్పుడు నూడిల్స్ కూడా వేసుకొని హాఫ్ బాయిల్ అయ్యాక తీసి జాలి బౌల్లోకి వేసుకొని మళ్ళీ అందులో కొంచెం ఆయిల్, చల్లటి నీళ్ళు కూడా వేసుకోవాలి. చల్లటి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి మెత్తగా అతుక్కోకుండా విడివిడిగా వస్తాయన్నమాట. ఈ విధంగా చూడడానికి మనం చూస్తూ ఉంటే మంచిగా చల్లనీళ్ళు పోసాక ఇలా చూస్తే విడివిడిగా మంచిగా వస్తాయన్నమాట. ఈ విధంగా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి మన నూడిల్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అండ్ మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్, బీన్స్ అండ్ క్యాబేజ్ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, ఈ సాస్ అన్నిటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలా. నెక్స్ట్ నూడిల్స్ మసాలా వేసుకోవడం వల్ల చికెన్ నూడిల్స్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. నూడిల్స్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని ముక్కలు పట్టేలా మిక్స్ చేసుకున్నాక నూడిల్స్ వేసుకోవాలి. మనకి కళాయి అనేది కొంచెం పెద్దది వెడల్పు తీసుకున్నట్టయితే ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను 4 స్పూన్స్తో ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆ ముక్కలు మసాలా అంతా వీటికి పట్టేలా మిక్స్ చేసుకున్నాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ పీసెస్, చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి వాటిని మిక్స్ చేసుకోవాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. తింటే కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి. ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన సర్వ్ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. వీటిలో మనం తింటున్నప్పుడు కొంచెం టమాటో సాస్ యాడ్ చేసుకొని ఆనియన్స్తో తింటూ ఉన్నట్టయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా, అంటే టమాటో సాస్ కొంచెం యాడ్ చేశాక ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. కావాలంటే మీరు కొంచెం టమాటో సాస్ ఈ విధంగా యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. థ్యాంక్ యూ.